హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కోల్కతాలో డాక్టర్ని అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేసినటువంటి ఘటన పెను సంచలనం సృష్టిస్తున్న తరుణంలో అది మరవక ముందే అది ఇంత దారుణంగా దానికి పరిణామాలు దానికి సంబంధించినటువంటి నిందితుల్ని వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలి, బాధితురాలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలో బద్లాపూర్లోని 4 ఏళ్ల చిన్నారి, ఒక్కరు కాదు 4 ఏళ్ల ఇద్దరు చిన్న పిల్లలపైన ఆ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి లైంగికంగా దాడికి గురి చేయడం జరిగింది. సో ఈ సంఘటన కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఈ అంశం కూడా నిజంగా యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది, ఏంటి సంఘటనలన్నీ ఆలోచింప దిశగా చేసేలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చూస్తే 4 ఏళ్ల చిన్నారి ఇద్దరు ఆడపిల్లల మీద లైంగికంగా దాడి చేయడం అనేది అతి దారుణమైన విషయం. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఇది ఇష్యూ ఉందో, ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ధర్నాలు, రాస్తారోకలు కూడా చేస్తున్నారు. నిందితుని వెంటనే శిక్షించాలని పోలీసులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అలాగే పాఠశాల యాజమాన్యాన్ని కూడా శిక్షించాలని గట్టిగా రైల్వే ట్రాకుల పైన పడుకొని మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే బద్లాపూర్లోనే ఒక ప్రఖ్యాత పాఠశాలలో 4 సంవత్సరాల ఇద్దరు ఆడపిల్లలు టాయిలెట్స్ నిమిత్తం వాష్రూమ్లోకి వెళ్తే వాష్రూమ్ని క్లీనింగ్ చేసే నిమిత్తంలో ఆ స్వీపర్ ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళి ఆ పిల్లల పైన అతి కిరాతకంగా తన ప్రవర్తన విరుచుకుపడడం జరిగింది. సో మరి ఆ పిల్లలు ఇంటికెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే మాట్లాడుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉన్నా కానీ, సో మాకు ఇక్కడ నొప్పిగా ఉందమ్మా అని అభంశుభన తెలియని ఆడపిల్లలు తల్లికి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మరో ఆడపిల్ల అయితే స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయన్నమాట. సో మరి ఇది ఎన్నిసార్లు జరిగింది, ఎక్కడ అనేది ఇంకా పూర్తిగా బయటకు, అంటే ఎన్నిసార్లు అతను ఇలా ప్రవర్తించాడు, ఇంకా ఎంతమంది ఆడపిల్లలతో తను అలా ప్రవర్తించాడు అనే విషయం ఇంకా బయటికి రాలేదు. ఇద్దరు ఆడపిల్లలకు సంబంధించినటువంటి అంశం మీద అతని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన నిరసనలు అయితే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చాలామంది నిరసనకారులు రైల్వే ట్రాకుల మీద పడుకొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు రైళ్లు కూడా స్తంభించడం జరిగింది. ఇకపోతే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ స్వీపర్కి ఉద్యోగం ఇప్పించినటువంటి ఒక సంస్థ ఉందో ఆ సంస్థను కూడా నుంచి అతన్ని తొలగించడం జరిగింది. అలాగే వాళ్ళ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు మంచి చెడులు చూసుకోవాల్సినటువంటి క్లాస్ టీచర్ కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ మీద కూడా సస్పెండ్ అయితే పడిందనమాట. సో మరి ఒక వైపు నుంచి కలకత్తాలో డాక్టర్ ఉదాంతం ఇంత పెను సంచలనం సృష్టిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు, అభంశుభం తెలియని ఇద్దరు ఆడపిల్లల మీద ఇంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడినటువంటి నిందితుడిని ఏం చెయ్యాలి, అసలు ఏం చేస్తే ఈ సంఘటనలన్నీ ఆగిపోతాయి, ఇలాంటి ఎన్నో అంశాలు తెర మీదకి ఎన్నిసార్లు వస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయం మీద చర్యలు తీసుకొని ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అని అంటే ఆడపిల్లలకి భద్రతతో పాటు చిన్నపిల్లలకి మంచి చెడు నేర్పించే ఇది కూడా తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి. సో ఇది నిజంగా ఇలాంటి ఒక అంశం గురించి మాట్లాడుకుంటుంటే, చెప్పుకోవాలన్నా, ఇలాంటి ఒక అంశం గురించి మీ దగ్గర డిస్కస్ చేయాలన్నా కూడా చిన్నపిల్లలు, అభంశుభం తెలియని 4 ఏళ్ల పసిపిల్లల మీద నీ మానవ మృగత్వం చూపించడం అది ఎంతవరకు కరెక్టు, అసలు వాళ్ళలో నువ్వు ఏం చూసి నీ పైచాచిక ఆనందాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి కనీసం మాకు ఇలా ఉంది అని చెప్పుకోలేని ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఇంత దారుణానికి ఒడిగట్టిన అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని ఈరోజు మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో మరి